మన దక్షిణ భారతదేశంలో ఓ అద్భుతమైన ఆలయముంది తెలుసా? అది ఊరికే రాళ్లతో కట్టింది చాదు. స్వయంగా భూమితోనే, అంటే మట్టితోనే నిర్మించబడింది. అసలు పురాణం, నమ్మకం, మట్టి ఈ మూడు ఎలా ఒకటయ్యాయో ఆ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సాధారణంగా ఒక కట్టడమంటే ఏముంటుంది? ఇటుకలు, రాళ్ళు, అంతేకదా? కాని ఒకవేళ ఆ కట్టడమే అది సూచించే మూలకంతో తయారైతే, అంటే భూమికి ప్రతీకైన గుడిని భూమితోనే కడితే? వినడానికి భలే ఉంది కదా! ఈ విశ్లేషణలో మనం ఛేదించబోయే రహస్యం ఇదే. ఈ ఆలయం భూమికి ఒక సజీవ రూపంగా ఎలా నిల్చిందో చూద్దాం. సరే, ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనం ముందుగా పంచభూత స్థలాల గురించి మాట్లాడుకోవాలి. హిందూ విశ్వాసం ప్రకారం శివుడు ప్రకృతిలోని 5 మూలకాల రూపంలో 5 పవిత్ర స్థలాల్లో కొలువై ఉన్నాడు. ఓకే, ఈ టేబుల్లో చూడండి: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. మనం ఈరోజు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? భూమి. సో మన ఫోకస్ అంతా కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంపైనే. అసలు ఈ గుడికి, భూమికి మధ్య ఇంత బలమైన బంధం ఎలా ఏర్పడింది? ఆ రహస్యం ఒక శక్తివంతమైన పురాణాల్లో దాగి ఉంది. కథ ఒక దేవత చేసిన గొప్ప తపస్సుతో మొదలవుతుంది. అంతా ఒక చిన్న సరదా ఆటతో మొదలైంది. ఒకసారి పార్వతీదేవి శివుడు గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు సరదాగా వెనక్కి వెళ్లి ఆయన కళ్లను తన చేతులతో మూసేసింది. అంతే, ఆ ఒక్క క్షణంలో మొత్తం విశ్వం చిమ్మ చీకట్లో మునిగిపోయింది. ఎందుకంటే శివుడి కళ్లే కదా సూర్యచంద్రులు. చూడండి, ఒక చిన్న లీలకు ఎంత పెద్ద పరిణామం! ఆ పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా శివుడు పార్వతిని భూలోకంలో కఠోరమైన తపస్సు చేయమని ఆదేశిస్తాడు. ఆమె కాంచీపురానికి వస్తుంది. అక్కడ ఒక పవిత్రమైన మామిడి చెట్టు కింద నది ఒడ్డున దొరికిన తడి ఇసుకుతో తన చేతుల్తోనే ఒక శివలింగాన్ని తయారుచేస్తుంది. ఇదే పృథ్వీలింగం, అంటే స్వయంగా భూమి నుంచే పుట్టిన లింగమనమాట. అయితే శివుడు ఆమె భక్తిని పరీక్షించాలనుకున్నాడు. ముందుగా అగ్నిని పంపాడు. కాని పార్వతి చలించలేదు, తన తపస్సు ఆపలేదు. అప్పుడు శివుడు ఇంకా పెద్ద పరీక్ష పెట్టాడు. ఆ సున్నితమైన ఇసుక లింగాన్ని కొట్టుకుపోయేలా చేయడానికి ఏకంగా గంగా నదినే ప్రవహింపజేశాడు. వరద ఉధృతంగా వస్తుంది. మరి పార్వతి ఏం చేసిందనుకుంటున్నారు? తాను కాపాడుకోలేదు. పరుగెత్తి వెళ్లి ఆ మట్టి లింగాన్ని తన చేతులతో గట్టిగా హత్తుకొని కాపాడింది. ఇది కదా భక్తికి అసలైన నిదర్శనం. పార్వతీదేవి చూపించిన ఆ అచంచలమైన భక్తికి గుర్తుగా ఈ ఆలయంలోని శివుడికి కొన్ని చాలా ప్రత్యేకమైన పేర్లొచ్చాయి. ఈ పేర్లు వింటే చాలు ఆ కథంతా మన కళ్ల ముందు కదులుతుంది. ఆ పేర్లేంటో, వాటి వెనకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి పేరు ఏకాంబరేశ్వరుడు. దీని అర్థం చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్. ఏక ఆమ్ర ఈశ్వరుడు అంటే ఒకే ఒక మామిడి చెట్టు యొక్క ప్రభువు అని అర్థం. పార్వతి తపస్సు చేసిన ఆ పవిత్రమైన మామిడి చెట్టుకు ఇది నేర సూచన. ఇక రెండో పేరు, అబ్బా, ఇది ఇంకా కవితాత్మకంగా ఉంటుంది. ఆ కథలోని అసలైన భావోద్వేగాన్ని పట్టుకుంటుంది. ఆ పేరే తళువ కుళైందార్. ఇది తమిళ్ పదం. దీని అర్థం ఆమె కౌగిలిలో కరిగిపోయినవాడు. ఎప్పుడైతే పార్వతీదేవి తనను తాను మరిచిపోయి ఆ మట్టిలింగాన్ని హత్తుకుందో, ఆమె భక్తికి శివుడు ఎంతగా కరిగిపోయాడంటే ఆయన స్వయంగా ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించాడు. అంటే ఇక్కడ దేవుడి పేరు భక్తిలోని ఆ పరాకాష్ఠకు ప్రతీకనమాట. సరే, ఇప్పటిదాకా పురాణం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కాస్త చరిత్రలోకి వెళ్దాం. ఈ కథ వేల సంవత్సరాలుగా రాజులను, సామ్రాజ్యాలను ఎలా ప్రేరేపించిందో, వాళ్లు ఈ ఆలయాన్ని ఎంత అద్భుతంగా నిర్మించారో చూద్దాం. ఈ గుడి నిర్మాణమనేది ఒక్కరోజులో ఒక్క రాజవంశంతో అయిపోలేదు. ఈ టైంలైన్ చూస్తే మనకర్థమవుతుంది. సుమారు క్రీస్తుశకం 600లో పల్లవులతో మొదలైంది. ఆ తర్వాత చోళులు దీన్ని ఇంకా పెద్దదిగా కట్టారు. ఇక ఫైనల్ టచ్ 15వ శతాబ్దంలో విజయనగర రాజులిచ్చారు. వాళ్లే ఈ అద్భుతమైన గోపురాలను, మండపాలను కట్టించి మనం ఈరోజు చూస్తున్న రూపాన్నిచ్చారు. ఈ ఆలయం ఎంత పెద్దదో ఊహించుకోవడానికి ఈ ఒక్క నంబర్ చాలు: 23 ఎకరాలు. అక్షరాల 23 ఎకరాలు. ఇది కేవలం గుడి కాదు, ఒక చిన్నపాటి టౌన్ లాంటిది. ఇంత పెద్దగా ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు దీని ప్రాముఖ్యత ఏంటో. ఇక ఈ అద్భుతమైన కట్టడాన్ని చూడండి. ఇదే ఆలయ రాజగోపురం.
దీని ఎత్తు 195 అడుగులు. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటి. శతాబ్దాలుగా రాజులు చూపిన భక్తికి, వాళ్ల కళా నైపుణ్యానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యం. సరే, మనం పురాణం విన్నాం, చరిత్ర చూశాం. ఇప్పుడు ఆ రెండింటినీ కలుపుదాం. అసలు ఆ పురాతన కథ ఈనాటికి పూజా విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? ఈ ఆలయాన్ని నిజంగా భూమి ఆలయంగా ఎలా మార్చిందో తెలుసుకుందాం. ఇదే అసలు విషయం. ఇక్కడే సామాన్యమైన విషయం ఉంది. సాధారణంగా శివలింగాలకు నీళ్లు, పాలతో అభిషేకం చేస్తారు కదా, కాని ఇక్కడి పృథ్వీలింగానికి ఎప్పుడూ అభిషేకం చెయ్యరు. ఎందుకు? ఎందుకంటే అదిప్పటికీ పార్వతీదేవి చేసిన ఆ పచ్చి ఇసుకలింగమే అని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆలోచించండి, నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆ మట్టిలింగం కరిగిపోతుంది. అందుకే దాన్ని మట్టి స్వరూపాన్ని కాపాడటానికి ఆ ఆచారం ఇక్కడ పాటించరు. పురాణానికి, పూజకు ఇంతకంటే సజీవమైన బంధం ఇంకేముంటుంది చెప్పండి? మరి కథ మొదలైన ఆ మామిడి చెట్టు సంగతేంటి? అది ఇప్పటికీ ఆలయంలో ఉంది. అది దాదాపు 3500 సంవత్సరాల పురాతనమైనదని నమ్ముతారు. ఇంకా విచిత్రమేంటంటే దాని 4 ప్రధాన కొమ్మలు 4 వేదాలకు ప్రతీకలట. అంతేకాదు, ప్రతి కొమ్మకు కాసే మామిడిపండు వేరే రుచిలో ఉంటుందని కూడా చెప్తారు. ఎంత అద్భుతంగా ఆ పురాణాన్ని గుర్తుచేస్తుందో కదా. చివరిగా ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక కథ కేవలం ఒక కథలా మిగిలిపోకుండా వేల సంవత్సరాల పాటు ప్రజల నమ్మకాన్ని, వాళ్ల పూజా విధానాన్ని, చివరికి ఒక మహోన్నత ఆలయ నిర్మాణాన్ని శాసిస్తే ఆ కథకున్న శక్తి ఎంత గొప్పదై ఉండాలి. అందుకే ఏకాంబరేశ్వర ఆలయమంటే కేవలం ఒక కట్టడం కాదు, అది మట్టిలో, విశ్వాసంలో, కాలంలో నిలిచి ఉన్న ఒక సజీవ గాథ.